హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం కమిటీ కుర్రాళ్ళు మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడదాం. సో మార్నింగే ఈ మూవీ చూశాను. సో ఫస్ట్లీ ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే ఇందులో 11 క్యారెక్టర్స్ ఉన్నారు హీరోస్ మొత్తం. సో అందరూ కొత్త వాళ్ళే అండ్ ఆల్సో డైరెక్టర్ కూడా కొత్తతనే. సో మొత్తం కొత్త వాళ్ళతో నిహారిక గారు ఈ మూవీ తీశారు. ఆమె ప్రొడ్యూసర్ అండ్ ఈ పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్లో వచ్చింది. సో మూవీ గురించి మాట్లాడితే ఇదైతే మొత్తం నాస్టాలజిక్ మూవీ అన్నమాట. సో హీరో క్యారెక్టర్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి లైక్ వాళ్ళ చైల్డ్హుడ్, టీనేజ్ అండ్ అడల్ట్ ఏజ్కి వచ్చేసరికి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఈ మూవీ అయితే ట్రావెల్ అవుతుంది. అండ్ డైరెక్టర్ అయితే దాన్ని చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. అండ్ క్యారెక్టర్స్, యాక్టర్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ టీనేజ్ టు అడల్ట్ ఏజ్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అది చాలా బాగా చూపించారు. అండ్ అందరి ఎఫర్ట్స్ అయితే 100% కనిపిస్తుంది అక్కడ. సో ఎక్కడ కూడా మనకి వాళ్ళ స్లాంగ్ అని, బికాస్ ఇది వచ్చేసి మొత్తం గోదావరి ఆంధ్ర స్లాంగ్ లో ఉంటుంది మొత్తం. సో ఎక్కడ కూడా స్లాంగ్ లో మనకి డిఫరెన్స్ కనిపించకుండా, సో విలేజ్ అట్మాస్ఫియర్ లో ఎక్కడ కూడా సెట్స్ అవి వాడకుండా మొత్తం న్యాచురల్ లొకేషన్స్ లో చాలా బాగా పిక్చరైజేషన్ అయితే చేశారు. సో ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ విచ్ ఇస్ మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతూ కొంచెం లాగ్ ఉంటుంది. అండ్ అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి సడన్ గా లైక్ కట్ టు కట్ ఎండ్స్ వచ్చేస్తాయి. సో ఎక్కడ కంక్లూజన్స్ అనేది ఉండదు అక్కడ కొన్ని సీన్స్ లో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నెగిటివ్ పాయింట్స్ పక్కన పెడితే పాజిటివ్స్ పరంగా చూసుకుంటే మూవీ అయితే వాచబుల్ మూవీ, వర్త్ వాచింగ్ అన్నమాట. ఇలాంటి మూవీస్ చాలానే వచ్చాయి ఇప్పటివరకు. బట్ ఇది కొంచెం నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఈ మూవీ అయితే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో మంచిగా ఉంది. బికాస్ మేకింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ని ఎక్కడ తగ్గించకుండా ఒక మంచి హై బడ్జెట్ మూవీలా చాలా బాగా పిక్చరైజేషన్ చేశారు. మ్యూజికల్లీ చూస్తే ఒక 2-3 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి మూవీలో. బట్ ఒక 2-3 సాంగ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో క్లైమాక్స్ కూడా లైక్ ఫాస్ట్ గా వెళ్ళకుండా ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండు. బికాస్ ఫస్ట్ హాఫ్ నుంచి ఒక లైన్ లో వెళ్తుంది మూవీ. వాళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ బాండ్స్ వాళ్ళ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్, ఇంటర్వెల్ సిచ్యువేషన్ చాలా లైక్ యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. ఏం జరుగుతుంది, ఏం అవ్వబోతుంది అనేది. సో అదే విధంగా సెకండ్ హాఫ్ కూడా చాలా మంచిగా ఓపెన్ అవుతుంది. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి లైక్ లాస్ట్ 30 minutes లో పిక్చర్ కట్ టు కట్ లో చాలా ఫాస్ట్ గా మూవీని కంప్లీట్ చేశారు మూవీ. సో అదొకటి చూసుకొని ఉంటే బాగుంది అనిపించింది. ఈ మూవీకి నేను ఇవ్వబోతున్న రేటింగ్ 3.5. అండ్ మీరు కూడా ఈ మూవీని తప్పకుండా థియేటర్ లో వాచ్ చేయండి. చూసి ఎలా ఉందో కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ మంచి పండా.